ఎంతో ప్రయాసతో మనం ఈరోజు దేవాలయానికి వచ్చాం. ఈ దేవాలయానికి వస్తున్న క్రమం చూసినప్పుడు చాలాసార్లు బాధగా ఉంటుంది. ఒకప్పుడు దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు కూడా నేను ఇలానే ప్రవర్తించేవాడిని. దేవుడి సన్నిధి అంటే ఏదో వచ్చి కొద్ది నిమిషాలు వాక్యం విని వెళ్ళిపోతే సరిపోతుంది, అంతవరకే నాకు తెలుసు. అసలు దేవుని సన్నిధి ఎంత విలువైనదో, ఆయన సన్నిధిలో ఏమున్నాయో అనేది మనకు అర్థమైతే అసలు మనం దేవుడి సన్నిధి కొరకు చాలా ఆశ కలిగి ఉంటామని. మీకు అర్థం కావటానికి బైబిల్ గ్రంథంలో మన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదివాం. చూడండి, కీర్తనల గ్రంథము 84వ కీర్తన 2వ వాక్య భాగాన్ని మనం చూడగలిగితే, ఈరోజు మనందరము ఈ వస్తున్న విధానం చూసినప్పుడు ఎందుకు బాధ కలుగుతుంది అంటే, దేవుడు ఒక దినాన్ని నాతో కూడా మాట్లాడాడు. నేను చాలా విషయాల గురించి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తుంటే ఆయన చెప్పినది ఒకటే, అన్నీ కూడా నా సన్నిధిలోనే నీకు దొరుకుతాయి అని చెప్పాడు. నువ్వు దేని గురించి ప్రార్థన చేస్తున్నావో, దేని గురించి నువ్వు ప్రయాసపడుతున్నావో, ఆ సమస్తము ఎక్కడ దొరుకుతాయి అంటే అది నా సన్నిధిలో దొరుకుతాయి అని చెప్పాడు. దేవుడు నాకు చెప్పేవరికి అసలు నాకు అర్థం కాలేదు. దేవుని సన్నిధిలో ఆయన దొరుకుతాయి అని ఎప్పుడైతే చెప్పాడో, ఆ సన్నిధిలోకి వచ్చినప్పుడు అనేకమైనవి నేను ఆయన సన్నిధిలో నుంచి పొందుకుంటూ వచ్చాను. ఈరోజు దేవుని సన్నిధిలో ఏముందో అర్థమైన భక్తుడు తన మనస్సు హృదయము ఎలా ఉందో, ఈరోజు దేవుడి సన్నిధిలో నిజంగా అంత విలువైనది ఉంది అని నీకు తెలిస్తే నీ మనసు కూడా అలానే ఉంటుంది. ఆ మనసు, ఆ భక్తుడు, ఆ కీర్తనాకారుడి యొక్క మనసు వలె మన మనసు ఉందో లేదో ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. ఆ భక్తుడు, ఆ కీర్తనాకారుడు ఏమని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడో ఒకసారి చదవండి. యెహోవా మందిర ఆవరణములను, దేవుడైన యెహోవా మందిరము యొక్క ఆవరణమును చూడవలెనని, చూడాలి అని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. అది ఆ ప్రాణము సొమ్మసిల్లిపోతూ ఉంది. ఈ ఆశపడటము, సొమ్మసిల్లటము అనేది మనందరికీ అనుభవమే. ఆశపడటము, సొమ్మసిల్లటము అనేది మన అనుభవమే. కానీ మన ఆశ దేనికి? మనం ఎందుకు సొమ్మసిల్లిపోతున్నాం? భక్తుడి యొక్క ఆశ ఏమిటి? భక్తుడు ఎందుకు సొమ్మసిల్లిపోతున్నాడు? మన ఆశ ఏంటి అండి? దేవుడి సన్నిధికి వచ్చే మన యొక్క ఆశ వేరు. మన ఆశ తీరకపోవటం వలన మనం ఈరోజు సొమ్మసిల్లిపోతున్నాం. కానీ భక్తుడు ఆశ ఒకటి ఉంది. ఆ ఆశ దేవుడు తీర్చగలిగేవాడు. కానీ మన ఆశ ఉంది కదా, ఈ ఆశ గురించి కానీ మనం వచ్చి ఒకవేళ ప్రార్థన చేస్తే మన సొమ్మసిల్లిపోవటమే కానీ మనకే విధమైన ప్రతిఫలం అనేది సంపూర్ణంగా మనకు దొరకదు. అయితే మనం భూ సంబంధమైన ఏటి కొరకు ఆయన దగ్గర ఆశపడి ప్రార్థన చేస్తున్నాం, చివరికి దొరకక సొమ్మసిల్లిపోతున్నాం. కానీ ఇక్కడ భక్తుడి యొక్క ఆశ ఏమైతే ఉందో, ఆ ఆశ ఉంటే అన్నీ దొరుకుతాయి. కానీ మన ఆశకి అన్నీ మనకు దొరకవు. భక్తుడి యొక్క ఆశ ఏమిటంటే ఇక్కడ దేవుని యొక్క మందిరము యొక్క ఆవరణమును నేను చూడాలి. ఆయన సన్నిధి ఎలా ఉంటుందో ఆయనకు అర్థమయ్యి ఆ సన్నిధి ఆవరణమును నేను చూడాలి అని ఆశతో ఎదురు చూస్తూ ప్రాణము సొమ్మసిలే విధంగా ఎదురు చూస్తున్నాడంట భక్తుడు. ఏముందండి మందిరంలో? మందిరము అనే దానికైనా మనకు అర్థం కావాలి అంటే
దేవుని సన్నిధి. అసలు దేవుడి సన్నిధిలో ఏముంది? ఈ భక్తుడి యొక్క ప్రార్థన ఎందుకు అలా చేస్తున్నారు? మనం చేసే ప్రార్థన ఒకటైతే, ఆయన అంటాడు మందిర ఆవరణమును చూడాలి అనుకుంటున్న భక్తుడు మరొక అడుగు ముందుకు వేస్తే ఆయన ప్రార్థన ఎలా ఉందో తెలుసా? ఆయన ఆత్మీయ స్థితి ఎలా ఉందో తెలుసా? ఎలా ఉందంట? జీవము గల దేవుని దర్శించుటకు, జీవము కలిగిన దేవుడిని దర్శించుటకు నా హృదయమును నా శరీరం ఆనందముతో కేకలు వేయుచున్నది అన్నాడు. ఏమిటంట ఈ కేకలు? జీవము కలిగిన దేవుణ్ణి దర్శనము. దేవుడు దర్శిస్తున్నాడు. దేవుడి దర్శనం చూడాలి, దేవుడి సన్నిధిని అనుభవించాలి అనేది ఆయన యొక్క శరీరము, ఆయన హృదయము గంతులు వేస్తుందంట ఆనందంతో. మన ఆశ ఏంటండి చెప్పండి? ఆయన ఆశ అది కలిగి ఉంటే అది పొందుకుంటాడు, ఆయనకు కావలసిన సమస్తం కూడా పొందుకుంటాడు. మనం ఈ విధంగా ప్రార్థన చేస్తే మనం అనుకున్నది ఇది దొరకదు, అది దొరకదు మనకి. ఈరోజు దేవుని యొక్క సన్నిధి యొక్క ఆ శ్రేష్టత మనకు అర్థమైతే అసలు మన మనసు ఇదిగో ఎలానే ఉంటుందండి. ఆయన సన్నిధిని చూడాలి, ఆయన ప్రసన్నతని చూడాలి. మనలో ఎంతమందికి ఆశ ఉంది చెప్పండి? దేవాలయానికి ఎలా వస్తున్నామే, అసలు ఈ క్రమంలో వస్తున్నామే, నిజంగా దేవుడి సన్నిధి మీద అంత మొక్కు మనకుందా? ఆయన ఉన్నాడు అని నువ్వు మాట్లాడుతున్నావే, నిజంగా ఆయన ఉన్నాడు అని తెలిసినప్పుడు నీ హృదయము ఎంత ఆనందంతో గంతులు వేసుకుంటూ రావాలండి ఆయన సన్నిధికి. అప్పుడే నువ్వు మేలు పొందుతావు, అప్పుడే దేవుడి యొక్క కృపను పొందుకుంటావు, అప్పుడే సమస్తము నీకు అనుగ్రహించబడతాయి. కానీ అన్నీ తెలిసిన వాడిని అనుకుంటూ ఏమీ తెలియని వారిగా మనం ఈరోజు దేవుడిని వెంబడిస్తున్నాం. చూశారు ఈ భక్తుడు? అసలు ఈ కీర్తనాకారుడు ఎవరో తెలుసా? ఈ కీర్తనాకారుడు ఈ కీర్తన రాస్తున్నాడు. ఈరోజు మన జీవితాల్లో ఆయనకేదో గొప్ప మేలులు జరిగాయేమో, ఇంకా ఆయన దేవుడి సన్నిధిలో గడపాలనుకుంటున్నాడు. నా జీవితంలో అన్ని జరగలేదు, అందుకే ఇంకా నాకు దేవుడి మీద ఆసక్తి రాలేదు అని ఒకవేళ మనం అనుకుంటున్నామేమో. ఇదిగో ఈ కీర్తన రాసింది ఎవరు అంటే కోరహు కుమారులు. అంటే ఈ కోరహు ఎవరు అంటే దేవుని సన్నిధిలో ఉన్న భక్తులు. దేవుని యొక్క భక్తి భావము కలిగిన ఈ కోరహు యొక్క కుటుంబము ఒక సందర్భంలో దేవుడి మీద తిరుగుబాటు చేసే కుటుంబంగా మార్చబడింది. దేవుని మాటకి విధేయత చూపకుండా దేవుడి మాటని అధిగమించి దేవుడి మాటని తిరస్కరించే స్థితికి వారు ఎదిగారు. ఎదిగినప్పుడు దేవుడు వారి యొక్క పరిస్థితి అన్నీ చూసి వారి అవిధేయత వలన వారు పూర్తిగా నాశనమైపోయారు. ఈ కోరాహు తన భార్య, తన ఆస్తి, తన ఇల్లు, తన కలిగిన సమస్తము కూడా భూమి నెర్రలు విడిచి, అనగా భూకంపం వచ్చినప్పుడు భూమి ఏ విధంగా చెలిస్తుందో అలా ఈ భూమి నెర్రలు విడిచిందంట. దానిలోనికి ఈ కుటుంబం అంతా కూడా లోపలికి వెళ్ళిపోయి సమాధి చేయబడ్డారు. ఎవరు ఈ కుటుంబం? భక్తి కలిగిన కుటుంబమే. వీరిలో అవిధేయత ఏం చేసింది అంటే కుటుంబాన్ని పూర్తిగా నాశనములోనికి తీసుకుని వెళ్ళింది. ఈరోజు మనందరి జీవితాల్లో కూడా మన భక్తులమే, కానీ ఒక అవిధేయత, దేవుడి మీద తిరుగుబాటుతనము, దేవుడికి లోబడని మనసు ఏం చేస్తుందో తెలుసా? మన జీవితంలో అంతకన్నా భయంకరమైన నష్టాన్ని అది తీసుకొస్తూనే ఉందండి. అవిధేయత, తిరుగుబాటుతనం, దేవుడి మాట మీద నిర్లక్ష్యతనం, ఆ యొక్క కుటుంబములో నుంచి ఇదిగో మిగల్చబడిన ఈ శేషమే ఈ యొక్క కోరహు కుమారుడు. వీరు అయ్యో నా యొక్క తండ్రిని దేవుడు, నా తల్లిని, మా ఆస్తిని, మా ఇంటిని మొత్తం తీసుకొని వెళ్ళిపోయాడే,
మాకంత నష్టం జరిగిందే, నేను ఇంకేమి దేవుని స్తుతిస్తాను అని అనలేదు. తన యొక్క భక్తి చూశారా? ఈయన మాట్లాడిన ఒక మాట చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆయన ఏమంటాడు అంటే, ఈయన అంటాడు, అయా నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే 1000 దినముల కంటే శ్రేష్టము. ఏంటో అసలు ఆయన సన్నిధిలో ఉన్న శ్రేష్టత ఏంటో వారికి అర్థమైందండి. నీలాగా భూ సంబంధమైన ఏదో ఇవ్వలేదు అని సనగటాలు తన జీవితంలో కనిపించలేదు. అంత నష్టము జరిగినా కూడా ఆయనకు అర్థమైంది ఇది అవిధేయత వలనే. కానీ దేవుడు గొప్పవాడు, దేవుడు సజీవుడు. తన యొక్క తల్లిదండ్రులు నేర్పిన భక్తి తనలో ఇంకా నిలిచి ఉంది కనుక ఆ భక్తులు రాస్తున్న పాడుతున్న ఒక చక్కని కీర్తన అండి. ప్రార్థిస్తున్న విధానం ఇది. 1 దినము గడుపుట 1000 దినాల కన్నా శ్రేష్టమంట. మనకు 1 దినమే ఎక్కువ దేవుడితో గడపాలంటే. ఒక 2 గంటలకే మనకి ఇసుకొస్తుంది. ఈ 2 గంటల్లోనే మన సగం సమయాన్ని దొంగిలించేవారు ఇప్పుడు ఇక్కడే ఉన్నాం. 9 నుంచి 11 2 గంటల్లో దొంగిలించలేదా? నువ్వు దొంగిలించావు. ఆయన అంటాడు 1 దినము 1000 దినాల కన్నా శ్రేష్టమైనది. అదేంటో నీకు అర్థం కావాలి. దేవుని యొక్క సన్నిధి యొక్క విలువేంటో ఈరోజు క్రైస్తవుడికి అర్థం కావాలి. సమస్త మానవ కోటికి సరిపోయిన సమృద్ధి ఆయన సన్నిధిలో ఉంది. అదేదైనా ఇహపర సంబంధమైన సమస్త సమృద్ధి ఆయన సన్నిధిలో ఉంది. ఈరోజు మన అందరం కూడా ఆ యొక్క దేవుని యొక్క సన్నిధి యొక్క విలువ మనకు అర్థం కావాలండి. ఈ లోకంలో ఎన్నో ఉన్నాయని మనం అతిశిస్తున్నాం. అవేవి కూడా ఆయన సన్నిధి ముందు దేనికి పనికి రావాలి. 1 దినము 1000 దినాల కన్నా శ్రేష్టమైనది అని చెప్తూ ఇంకా తర్వాత ఏం మాట్లాడుతున్నాడు? భక్తిహీనుల గుడారములలో, భక్తిహీనుల యొక్క గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద, మందిరము యొక్క ద్వారము యొద్ద ఉండుట నాకు ఇష్టం. ఏది ఇష్టం లేదంట? భక్తిహీనుల గుడారం. వాళ్ళ తండ్రి యొక్క భక్తిహీనత అర్థమైందేమో. ఆ భక్తిహీనుల యొక్క జీవితాలు ఎలా అవుతాయో అర్థమైందేమో. భక్తిహీనులతో గడిపే ఆ సమయం కన్నా నేను నా దేవుడి సన్నిధిలోనే నేను గడుపుతాను. దేవుడి మందిరము యొక్క ద్వారపాలకుడిగా ఉన్నా నాకు చాలయ్యా, నాకు ఆ ధన్యత దయచేయి. నీ మందిరములో చిన్న పని చేసే భాగ్యం దయచేయి నాయన నాకు. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క ఉన్నతమైన పరిచర్యలో దేవుడు పని చేయటానికి ఇష్టం లేని వ్యక్తులుగా, అసహించుకునే వ్యక్తులుగా ఉన్నాం. వాటి నుంచి దూరంగా పారిపోయే వ్యక్తులుగా ఉన్నాం. ఆయనైతే అంటాడు, నీ యొక్క మందిర ద్వారము వద్ద నిలబడే భాగ్యం. ఓ ద్వారపాలకుడిగా ఉంటాడు. నీ మందిరంలో ఏ చిన్న పని ఇచ్చినా చేసుకుంటానయ్యా నమ్మకంగా. ఆయనకి తెలుసు ఆయన సన్నిధిలో ఏముందో. ఈ నీకు నాకు అర్థం కాలేదు. అందుకే 1 దినము 1000 దినాల కన్నా శ్రేష్టం అంటే ఈరోజు 1 దినము గడపటం జీవితం అంతా కూడా ఏదో నష్టపోయినట్లుగా మనం బాధపడిపోతూ ఉంటాం. ఎవరు? క్రైస్తవ కుటుంబాలేనండి. అందుకు ఆయన అంటున్న మాట ఏమిటి అంటే, ఆయన భక్తిహీనులతో సహవాసానికి ఇష్టపడటలేదు. ఈరోజు నీవు నేను ఎక్కువ సమయం దేంతో ఇష్టపడతామండి? మనం ఎక్కువ సమయం దేంతో గడపడానికి మనం ఇష్టపడుతున్నాం? కారణం ఏమిటి అంటే ఆయన సన్నిధిలో ఏముందో తెలియలేదు. అసలు దేవునికి సన్నిధి ఎంత గొప్పదో అర్థం కాలేదు. జీవము కలిగిన దేవుడు, ఆయన సజీవుడిగా మన మధ్యలో ఉన్నవాడు ఆయన. కానీ ఏదో క్రైస్తవులుగా వస్తున్నా వెళ్ళిపోతున్నామే కానీ ఇదిగో ఈ కోరాహు కుమారుల యొక్క భక్తి జీవితాన్ని మనకు చూపిస్తున్నాడు ఆయన. అందుకే వారు అంటున్నారు, అక్కడ అన్న మాట ఏమిటి అంటే మూలవాక్యంలో మందిర ఆవరణమును చూడాలి అనే ఆశ అంటవారు. చివరికి రెండోది అంటాడు, ఆయన జీవము కలిగిన దేవుణ్ణి
దర్శించటానికి నా హృదయము దర్శిస్తాడు అనేసరికి ఆ హృదయం ఎంత ఉప్పొంగుతుందో తెలుసా? ఒక విషయం మీరు గమనిస్తే, నేను ప్రభుని ఎరిగే సమయంలో ఆయన ఆవరణము చూడాలి అనే ఒక ఆశ ఉండేది. ఎవరి ఆవరణము అంటే దేవుని యొక్క ఆవరణము చూడాలి అని. దేవుడి సన్నిధిలో ఏదో కొంచెమన్నా అనుభవించాలి అని ఆశ ఉండేది. కానీ ఆ ఆశ చివరికి నిరాశ అయిపోయింది. నాకు ఆ జీవితంలో ఆశ నాకు ఎప్పుడూ తీరలేదు. సొమ్మసిల్లిపోయావు. ఏమిటి ఇంతేనా, ఇక ఎలానే ఉంటుందా? దేవుడు ఏదో ఎండమావులాగా ఉన్నట్లుగానే చూపిస్తాడు, ఆయన మనకు కనిపించడేమో, అసలు ఇంతేనేమో అని నా ప్రాణం కూడా ఏమైపోయింది? సొమ్మసిల్లిపోయింది. సొమ్మసిల్లిపోయి ఉన్న సమయంలో ఒక దినాన దేవుని యొక్క శుభవార్త నా దగ్గరికి వచ్చి, ఇదిగో మాట్లాడే దేవుడు ఒకడు ఉన్నాడు, జీవము కలిగిన దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయన నీతో మాట్లాడతాడు, ఆయన నిన్ను దర్శిస్తాడు అని చెప్పినప్పుడు, ఇదిగో నా యొక్క ప్రాణము, నా శరీరము, నా హృదయము ఆనందంతో గంతులు వేసుకుంటూ నేను చాలా దూరం ప్రయాణం చేసి ఎన్నో రాత్రులు గడిపాను. అదే అనుభవాన్ని చెప్తున్నాడు కొరాహు కుమారులు. ఆయన సన్నిధిని ఏం చూడాలంట? ఆయన మందిరం యొక్క ఆవరణమును చూడాలనుకున్నాడు. ఇదిగో ప్రాణము సొమ్మసిల్లింది. నేను అనుకున్నాను ప్రభుని ఎరగక ముందు ఏదో చూడాలి, ఏదో తెలుసుకోవాలి అని. కానీ ఆశ తీరలేదు, ప్రాణము సొమ్మసిల్లింది. కానీ ఒక వార్త నా ఎద్దకు వచ్చింది, ఇదిగో నీ ప్రభువు, ఇదిగో నీ ప్రభువు జీవము కలిగిన వాడు అని. ఎప్పుడైతే నాకు వినపడిందో నాలో ఉన్న ఆనందం ఏంటో తెలుసా? నిజంగా దేవుడు మాట్లాడతాడా? నిజంగా దేవుడు, అవును, ఎన్నో వస్తున్న ఆటంకాలు పక్కన పెట్టి ప్రతి పరిస్థితిని అనగొట్టుకొని ఆనందంతో తిరిగి ఎప్పుడు చూడని ప్రదేశంలో, ఎప్పుడు కూర్చుండని ప్రదేశంలో, ఎప్పుడు అనుభవం లేని ఒక ప్రదేశంలోనికి ఆనందంగా తిరిగి వెళ్ళి ఎన్నో రాత్రులు ఏం చూడాలి? ఏం చూడాలి? దేవుని ఏముంది, మనం ఏం చదివాం? మరొకటి చెప్పాను మీకు, దేవుణ్ణి దర్శించాలి అని, దేవుడి దర్శనం దొరుకుతుంది అని, ఆ దర్శనాన్ని చూడాలి అని ఆ ప్రదేశంలోకి వెళ్ళి రాళ్ల మీద, కొండల మీద, గుట్టల మీద ఎదురు చూస్తూ ప్రభువా నిన్ను చూడాలి. ఎంత ఆనందం! బాధతో వెళ్ళలేదండి. పరుపుల మీద పనుకున్న వ్యక్తులు ఒక రాళ్ల మీద పనుకున్నా బాధపడలేదు. కావలసిన ఆహారం సమృద్ధిలో ఉన్న వ్యక్తి ఒకసారి కడుపును కాల్చుకొని ఏదో అక్కడ ఉన్నది భుజించడానికి కూడా అంత ఆనందమే. ఇదిగో ఇది చదువుతున్నప్పుడు దేవుడు ఆ రుచి ఏంటో నాకు చూపించాడు. ఆయన సన్నిధిలో ఏముందో చూపించాడు. ఇదిగో ఆయన అంటున్నాడు, ఒక్క దినము గడుపుట 1000 దినాల కన్నా శ్రేష్టమైంది. ఈ లోకంలో దేని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావేమో, దేని కొరకు నువ్వు ఆశపడుతున్నావేమో, కానీ నీ ఆశ ఏంటో తెలుసా? ఆయన సన్నిధిలో నేను ఉండాలి, ఆయన ప్రసన్నత నేను చూడాలి, ఆయన బలాన్ని నేను చూడాలి. నువ్వు నిజముగా ఆశతో ఉండగలిగితే ఆయన ఖచ్చితంగా తృప్తిపరుస్తాడండి. ఆయన సన్నిధిలో ఏముందో తెలుసా మీకు? అక్కడ అంటాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా నా రాజా నా దేవా నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. ఏం దొరికిందంట? పిచ్చుకలకి. బైబిల్ గ్రంథంలో చెప్పబడేది ఏంటి అంటే 5 పిచ్చుకలు 2 కాసులకి అమ్మబడుతున్నాయి. అంటే అంత బలహీనమైనవి, అంత విలువ తక్కువగా ఉన్నాయని. అలాంటి పిచ్చుకలకు కూడా దేవుడు విలువనిచ్చి తన సన్నిధిలో ఆయన పోషిస్తాడు. తనకి నివాసం ఉంది. తెలుసు ఈ భక్తుడికి దేవుడి సన్నిధిలో, దేవుని యొక్క బలిపీఠం వద్ద, దేవుడి సన్నిధిలో ఏముందో తెలుసు. సమస్త కోటికి సరిపోయిన సమృద్ధి అయిన ఆహారం ఉంది.
చూడండి, మీ కీర్తన 36వ అధ్యాయం 8వ వాక్య భాగాన్ని చూస్తే, నీ మందిరము యొక్క సమృద్ధి వలన ఏముందంట? మందిరములో సమృద్ధి. సమృద్ధి. దేవుడి సన్నిధిలో ఏముందో తెలుసా? సమృద్ధి. అక్కడ అంటాడు, దేవుని మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. వారందరూ సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. ఏముందండి ఆయన మందిరంలో? ఏముందంట? ఆనంద ప్రవాహము. ఎక్కడొస్తుందో తెలుసా? దేవుడి సన్నిధిలో ఉంది ఆనందం, దేవుడి సన్నిధిలో ఉంది సమాధానం, దేవుడి సన్నిధిలో ఉంది క్షేమం. అది నీకే కాదు, సమస్త మానవ కోటికి సరిపోయిన సమృద్ధి ఆయన సన్నిధిలో ఉంది. ఆయన గుప్పెళ్ళ విప్పగా అది మంచివి తిని తృప్తి పొందుతామట. ఆయన గుప్పెళ్ళ విప్పితే ఎన్నో జీవరాశులు ఇదిగో ఆ గుప్పెళ్ళు విప్పితే తిని దేవుని స్తుతిస్తున్నాయి. ఏముంది దేవుడి సన్నిధిలో? అందుకే అంటున్నాడు ఇక్కడ ఆయన, నీ మందిరము యొక్క సమృద్ధి వలన అది సంతృప్తి అండి. అసంతృప్తి, సంతృప్తి. ఈరోజు క్రైస్తవుడికి తృప్తే లేదు, ఇంకా సంతృప్తి ఎక్కడి నుంచి వచ్చింది? మామూలు తృప్తే లేదు, సంతృప్తి ఎప్పుడు వచ్చింది? కానీ ఆయన సన్నిధిలో సంతృప్తి ఉందండి. ఇది ఖచ్చితంగా నేను చెప్తాను. ఒకటి కాదు, ఏది కావాలన్నా అది అంతా కూడా ఆయన సన్నిధిలో ఉంది. ఏది కావాలన్నా సమస్త సమృద్ధి, ఆరోగ్యమో, ఆనందమో, సమాధానమో, క్షేమమో, ఏదైనా సరే సమస్తము ఇదిగో కావలసిన మానవ కోటికి కావలసిన ఆహారం ఆయన యొద్ద ఉందండి. అందుకే అంటున్నాడు, పిచ్చుకలకంట నివాస స్థలం ఉన్నాయి. ప్రతిదాన్ని దేవుడు ఒకవేళ ఎన్నిక లేనిగా వారిగా ఒకవేళ లోకంలో ఉన్నామేమో, మనం ఎన్నిక కలిగిన వారిగా దేవుడు ఉంచాడు. ఇంకా దేవుడి సన్నిధిలో ఏముందో తెలుసా? మరొక మాట చూడండి, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. వారు నిత్యము ఏమంట? ఆయన మందిరములో నివసించువారు ధన్యులు. అసలు ఏంటో ధన్యత తెలుసా? అసలు దేవుడు సన్నిధిలో అసలు నువ్వు వెళుతున్నావు అంటే ఏం ధన్యతో తెలుసా? ఏమిటంట? నిత్యము నిన్ను స్తుతిస్తారు. అంటే దేవుడు అంట నీ నోటి నిండా నవ్వుంచుతాడు. ఎవరంటే స్తుతించేది? సంతృప్తి కలిగిన వారే దేవుని స్తుతిస్తారు. నీ నోటి నిండా నవ్వుంచుతాడు ఆయన. ఎప్పుడు దేవుని ప్రభువా వందనాలు అని ఘనపరచగలిగే స్థితి దేవుడు మనకిస్తాడు. ఈరోజు పెదాలతో స్తుతిస్తున్నావేమో, ఏదో వచ్చేసి 10 నిమిషాలు స్తుతించగానే అలిసిపోయి కూర్చుంటున్నావు. కోట్లాది దేవదూతలు దేవుని యొక్క సముఖంలో ప్రభుని సేవిస్తున్న దూతలు మనకు కనిపిస్తూ ఉంటారు. ఆయన అంటున్నాడు, ఆయన సన్నిధిలో ఉన్నవారు ధన్యులు, వారి నిత్యము స్తుతించడం అనేది ధన్యత అండి. ఏదో ప్రభువా స్తోత్రాలు ఇవి కాదు, ఇలా స్తుతించడం కాదు. ఈ హృదయ ఆనందంతో ప్రభుని కేకలు వేస్తూ ఉంటుంది హృదయం. నోటితో వందనాలు స్తోత్రాలు చెప్పటం కాదు, అనుక్షణము ప్రతి అడుగు వేసుకున్నప్పుడు కృతజ్ఞతలు హృదయంతో దేవుడు ఆనందభరితంగా ముందుకు కొనసాగే మంచి జీవితం దేవుడి సన్నిధిలో ఉంది. మరొక మాట ఏం చెప్పాడు తెలుసా? నీ వలన బలమునందు మనుష్యులు, అది ఆయన వలన ఏం పొందుకుంటారంట? బలము పొందుకుంటారు. అందుకే ప్రభు అంటాడు, వృద్ధాప్యములో నీ ముదిమి వచ్చినప్పుడు మీరు చిగురిస్తారు. బలం పొందుకుంటేనే వస్తారు, బలహీనులుగా మారిపోరు. ఈ లోకములో వయస్సును బట్టి బలహీనులమైపోతూ ఉంటాం. కానీ నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. దేవుడి వలన బలం. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. నీ వలన బలము నందు మనుషులు
ధన్యులు యాత్ర చేయు మార్గములు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారికి చాలా ఇష్టమైనవి. ఎందుకంటే యాత్ర చేసే దినాలన్నీ కూడా చాలా ప్రియముగా ఉంటాయి అంటే మన యాత్ర జీవితం ఈ భూమి మీద దేవుడిచ్చిన 70, 80, 90 ఎన్ని సంవత్సరాలు ఈ జీవితం అంతా ఎలా ఉంటుందంట? చాలా ఇష్టంగా ఉంటుంది. ఇదేంటి జీవితం, ఇలాంటి జీవితం, ఎప్పుడు చస్తే పోలా అని అనుకోము. ఇంకా 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 దేవుడు యాత్ర చేసే దినాలన్నీ కూడా ఆనందకరంగా మారుస్తాడు ఆయన. అందుకు ఆయన అంటున్నాడు, ఆయన సన్నిధిలోనంట సంవత్సరాలు గడుస్తూ ఉండగా, ఒకవేళ మన ఏజీ పెరుగుతూ ఉండా కూడా ఆయన చిగురిస్తారు అన్న వార్త. ఏమన్నాడు ఆ మాట ఒకసారి చదవండి. ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు. ఖర్జూరపు వృక్షము వలె మొవ్వ వేయుదురు. లెబానోను మీద దేవదారు వృక్షము వలె దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై దేవుడు మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వారు మన దేవుని యొక్క ఆవరణములో వర్ధిల్లుదురు. వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన ఎక్కడ వర్ధిల్లుతారంటే ఎక్కడ నాటబడితే దేవుని ఆయన ఆవరణములో. అందుకే భక్తుడు తెలివి తక్కువవాడు కాదు. అయా నీ మందిర ఆవరణమును చూడవలెనని. ఇదిగో ఇక్కడ అంటాడు, ఆయన మందిర ఆవరణములో నాటబడిన యెహోవా మందిరములో నాటబడిన వారై మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. వారందరూ కూడా దేవుని యొక్క ఆవరణములో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదని ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై ప్రసిద్ధి చేయాలి. మీరు ఆయనలో ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయటానికి వారు ముసలతనమందు ఇంకా చిగురు పెట్టు ఇంకా 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 చిగురు పెట్టెదరు. సారము కలిగి పచ్చగా ఉంటారు. యెహోవా వలన బలము, అది బలం. ఎక్కడ దొరుకుతుంది అనుకున్నారు? ఇది ఆయన సన్నిధిలో. యాత్ర చేయు దినములన్నీ కూడా ఆనందంగా ఉంటాయి. నీకు ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడో దేవుడు. దుఃఖములే, బాధలే, భయములే, దిగులే, చింతలే. ఆయన మందిరములో నాటబడి ఆయన సన్నిధిలో నాటబడితే ఆయన ఆవరణమునంతట్లో కూడా వర్ధిల్లుతూ ఉంటారంట ఆయన పిల్లలు. ఎంత ధన్యతో తెలుసా సంగమా? ఈరోజు నీవు నేను ఆయన సన్నిధి యొక్క శ్రేష్టత నీకు అర్థం కావాలి. ఇది 4 గోడల గురించి నేను మాట్లాడటలేదు. దేవుని యొక్క సన్నిధి. నువ్వు ఎంత ఆశ కలిగి వెళుతున్నావు? నీ ఆలోచన ఏమిటి? నువ్వేం చూడాలి, ఏం చేరాలి, ఏమి దర్శనం కావాలి అని నువ్వు ఆశపడుతున్నావో నీ ప్రాణం సొమ్మసిలే విధంగా నువ్వు ఎదురు చూడు. ఖచ్చితంగా దేవుడు దర్శించే సమయం వస్తుంది. ఇదిగో నీ యొక్క ఆత్మ, నీ ప్రాణము, నీ శరీరము ఆనందంతో గొంతులు వేసుకుంటూ దేవుని దర్శనాన్ని చూస్తావు. దేవుని చూస్తావు, ఆయన ప్రసన్నతను చూస్తావు, ఆయన బలాన్ని పొందుకుంటావు. నీకు కావలసిన సమస్త సమృద్ధి ఆయన సన్నిధిలో ఉంది. ఇంకేం జరిగిద్దో తెలుసా? ఆయన సన్నిధిలోకి వస్తే ఇంకేం పొందుకుంటామో తెలుసా? వారు బాకా లోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. దాని జలమయముగా చేస్తారు. బాకా లోయ అంటే శ్రమలోయ. ఒక మనకు అర్థం కావాలంటే ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు, అవమానాలు, ఆ లోయలోకుండి ఒకవేళ మనం ప్రయాణం దేవుడు చేపిస్తున్నా కూడా అది జలమయముగా దేవుడు మారుస్తాడంట. దేవుడు అంటాడు, ఎడారులలో నదులు ప్రవహింపజేస్తాను. ఎక్కడంట? ఎడారులలో, నీరు లేని ఎడారుల్లో నదులు ప్రవహింపజేస్తాడంట. అరణ్యములో త్రోవలు కలగజేస్తాడు. ఏంటి? అరణ్యములో త్రోవలు కలగజేసి చూపించాడా? లక్షల మందిని అరణ్యములో నడిపించాడు ఆయన. చెప్పులు అరిగిపోకుండా, ఒక ముళ్ళు గుచ్చుకోకుండా, ఒక సర్పహాని జరగకుండా ఏ రహదారి ఏర్పాటు చేశాడో ఆ ప్రభువు. మరి అరణ్యములో మీరు ఒంటరిగా వెళ్ళిపోతే ఆ తుప్పల్లోనూ ఒంగోనూ లేచో వెళ్ళిపోవచ్చు. లక్షల మంది
వారి ఆస్తులు, వారు కలిగినవి అన్ని పట్టుకొని ప్రయాణం చేస్తున్నారు. అరణ్యములో త్రోవలు కలగజేసిన వాడు ఆయనే. సముద్రములో కూడా పొడి నేలని కలగజేసిన శక్తిమంతుడు అంటున్నాడు, బాకా లోయలో నువ్వు పడి వెళ్ళుచు దాని జలమయముగా నువ్వు అడుగుపెట్టిన స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. తొలకరి వాన దాన్ని దీవెనలతో నింపును. దీవెన దేవుడి సన్నిధిలో ఉందండి. ఏ పరిస్థితుల మధ్య ఆయన మనం నడిపించినా చక్కగా నువ్వు దేవుడికి అప్పగించుకో. సనగటం కాదు, దేవుడిని నిందించడం కాదు, ప్రశ్నించడం కాదు. మనమేం పాత్రవారమండి? చాలా సింపుల్గా ఏదో కాలర పట్టుకొని ఎవరినో రోడ్డు మీద వ్యక్తిని ఏదో పట్టుకొని మాట్లాడిన విధంగా ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నారు. అది చాలా విచిత్రంగా ఉంటుంది. అది నన్ను ఎందుకు ఎలా పుట్టించావు, నందుకు ఎలా చేసావు, ఆయన ఎందుకు అక్కడ చేసావు, ఈయనకెందుకు ఇక్కడ చేసావు? ఈయన అనంత జ్ఞానం, ఆయన అనంత జ్ఞానం. మరి ఈయన ప్రశ్నిస్తారా ఆయన్ని? అందుకే ఆయన అంటాడు, కొండ కొమ్మరిని ప్రశ్నించవచ్చా? కొండ కొమ్మరి వారి దగ్గరికి వెళ్ళి నన్ను ఎలా ఎందుకు చేశావు ప్రశ్నించవచ్చా? ప్రశ్నించడానికి లేదు. ఒక పాత్రలుగా దేవుడి భూమి మీదకి మనల్ని తీసుకొని వచ్చాడు. ఏ పాత్ర ఎక్కడ ఉండాలో, ఏ పాత్ర ఎలా ఉంటేనో ఈ సృష్టి క్రమం నడుస్తుంది. అలా ఆయన ప్రశ్నించడానికి ఆయన జ్ఞానము మనలో ఎంతమందిలో ఉందండి? ఎంతమందికి మనకు అర్థమవుతుంది? మరొక అడుగు ముందుకు వేస్తే మరొక విషయం అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు. ఎవరంట? ఎవరు? దేవుని వలన బలము నొందు. నానాటికి బలాభివృద్ధి పొందుతారంట. దేవుడి సన్నిధిలో నాటబడిన వారు. దేవుడి సన్నిధిలో గమనించే సంగమా, ఈరోజు దేవుని యొక్క సన్నిధి గురించి నీకు చెప్తూ ఉన్నాడు. ఖచ్చితంగా నీ మాట నీకు అర్థమైతే, ఆయన సన్నిధిని ఆశ్రయించగలిగితే, ఇదిగో కోరాహు కుమారులు ఏ ప్రార్థన చేశారో నీ తృష్ణ అది అయి ఉంటే, ఆయన అంటున్నాడు, వారు నానాటికి దినము దినము బలాభివృద్ధి నొందుచు, ఫలాభివృద్ధి పొందుచు ప్రయాణం చేయుదురు, ప్రయాణము చేస్తారు. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. దేవుని సన్నిధిలో ఆ వ్యక్తి కనబడతాడు. హల్లెలూయా. దేవుని రాజ్యములో ప్రతి వ్యక్తి ఎక్కడ కనిపిస్తాడు? ఎవరు? దేవుడి సన్నిధిలో ఫలం పొందుకున్న వ్యక్తి. దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క బలం, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క త్యాగము, దేవుని గురించి ఎవరైతే బాగా తెలుసుకొని బలవంతులుగా మార్చబడతారో ఆ బలవంతుల గురించి చెప్తున్నాడు. సియోనులో తప్పక వారు దేవుణ్ణి చూస్తారు, దేవుని ఎదుట వారు నిలబడతారు. ఆయన రాజ్యంలో నిలబడతాం మనం. మాటిచ్చిన దేవుడు మాట తప్పడండి. ఖచ్చితంగా అనుకున్న గమ్యానికి తీసుకుని వెళ్ళటానికి ఆయన శక్తిమంతుడు. ఈరోజు గమనించండి, లోకంలో ఎన్నో మనకు కావాలని ఆశ ఉంది. అన్ని ఆశలు తీరాలి అంటే మొట్టమొదటిగా దేవుడి సన్నిధిలోనికి వచ్చి దేవుని ఎతకటం మనం నేర్చుకోవాలి. దానిలో ఉంది అంతా కూడా. దేవుని ఎతికి దేవుని చేరుకోగలిగితే అన్నీ ఉన్నాయండి అక్కడ. అసలు ఇది ఒక్క సీక్రెట్ మీరు అర్థం చేసుకోండి. ఎప్పుడు కూడా ఆశ ఒక్కటే, లోకంలో నుంచి మనం ప్రత్యేకంగా వచ్చాం, నేను ప్రత్యేకంగా ఉంటాను అని మంచి తీర్మానంతో వచ్చాం. అదే ప్రత్యేకంగా ఉండాలి. ఆ ప్రత్యేకతలో నీ ప్రభువును ఆశ్రయించు. లోకంలో వారు ఆశపడినట్లుగా ఈ శరీరాశ, ఈ నాత్రాశ, ఈ జీవోడంబం అవన్నీ అలా ఉంటే కుదరదు. దేవుడి ప్రేమ వారిలో ఉండదు అని చెప్పాడు. ఈరోజు చాలా కుటుంబాల్లో ఎందుకు దేవుని ప్రేమ నిలబడకుండా వెళ్ళిపోతుంది అంటే దేవుడి వాక్యం అలానే చెప్తుంది. ఎందుకు వెళ్ళిపోతుందంటే దేవుని ప్రేమ ఎందుకు వెళ్ళిపోతుంది అంటే చెప్పండి. ఒకప్పుడు ఉన్న ప్రేమ ఈరోజు ఎందుకు తగ్గిపోయింది? కానీ మనలోనంట అన్ని ఆలోచనలన్నీ వాటి వైపు వెళ్ళిపోయాయి. లోకమును ప్రేమిస్తే దేవుడి ప్రేమ నీలో ఉండదు. నువ్వు దేవుని కానీ లోకాన్ని అలానే ప్రేమించుకుంటూ, దేవుడి సన్నిధిని నిర్లక్ష్యం చేసుకుంటూ, దేవుడి సన్నిధితో నాకు పని లేదు, నాకు లోకంలో ఉన్నవి కావాలి అని ఒకవేళ వెళ్ళిపోతే దేవుడి వాక్యం చెప్తుంది, దేవుని ప్రేమ వారిలో ఉండదు. చాలా నష్టపోతామని.
ఆల్రెడీ దేవుడి ప్రేమ నుంచి దూరం అయిపోయా. కానీ మరలా ఈ ఉదయకాలం చెప్తున్నాడు, ఆయన సన్నిధి. ఈ లోకంలో మన అనుకున్న వారు ఈరోజు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. వారి ప్రేమలన్నీ శాశ్వతమైనవి కావు, అవన్నీ అశాశ్వతమైన. ఏ క్షణాన ఏది వెళ్ళిపోతాయో కూడా తెలియదు. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనది, దాన్ని విడిచిపెట్టుకోవద్దు. అనాథలుగా మిగిలిపోతాం. లోకంలో ఎంతమంది విడిచిపెట్టాను, అనాథవు కాదు, కానీ దేవుని గాని విడిచిపెడితే అనాథలం అయిపోతాం. అందుకే నువ్వు లోకాన్ని ప్రేమిస్తే దేవుడి ప్రేమ నీలో ఉండదు అని చెప్పాడు. ఆయన సన్నిధి అంత విలువైందండి. అందుకే అంటున్నాడు, దినదినము బలము నొందుతామంట. ఇదిగో సియోనులో వారిలో ప్రతి వాడు కూడా ఎవరు కూడా విడిచిపెట్టబడడు. ఎవరు ఆయన సన్నిధిలో నాటపడ్డారో, ఎవరైతే ఆత్మ సంబంధమైన అదే ఆలోచనతో భక్తి జీవితం కొనసాగిస్తున్నారో, ఖచ్చితంగా నీ పిల్లలని, నీ వారిని సియోనులో మనం చూస్తాం. సియోనులో మనం చూస్తాం. ఖచ్చితంగా దేవుడి వాక్యం సత్యం. బలము పొందుకోవాలి, బలహీనులకు కాదు. దేవుడి సన్నిధిలో గడుపుతూ దేవుని యొక్క ఆలోచన కలిగిన వ్యక్తులు ఎప్పుడు బలవంతులే. ఏది వారి ముందు నిలబడదండి, ఏది వారి ముందు నిలబడదు. బైబిల్ గ్రంథంలో అనేకమైన సాక్ష్యాలు ఉన్నాయి. దేవుని పిల్లల ముందు ఏది నిలబడలేదు. సముద్రమే నిలబడలేదు. ఏమి నిలబడింది? యోర్దాను నది నిలబడలేదు. ఏమి నిలబడింది? సింహాలు, బోనులు, సింహాలు, అగ్ని నిలబడలేదు. దేవుడి సన్నిధిలో మనందరం ఆ విధంగా వెతకాలి. ఈ కీర్తనాకారుడు, మరొక కీర్తనాకారుడు ఉన్నాడు. ఆ కీర్తనాకారుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడో చూద్దామా? అసలు ఎలాంటి భక్తులో చూస్తేనండి అసలు ఎన్ని నేర్చుకోవాలో తెలుసా మనకి. నిజంగా రోజు ఆ కార్యాలు చూస్తే అవన్నీ నిజమా అన్నట్లుగా మనకి అనిపిస్తాయి. నిజం, అవన్నీ నిజం. అసలు ప్రార్థన, వాళ్ళ సమర్పణ, వారు దేవుడి కొరకు ఏ విధంగా నడిచారో మనం చూసుకుంటే మనం కూడా రోషం కలిగి, ఇదిగో అయ్యా, ఇదిగో నీ సన్నిధిలో, నీ యొక్క మందిర ద్వారము యొద్ద అయినా సరే నేనుంటే నాకు ధన్యతయ్యా. నీ సన్నిధిలో ఎక్కడో నేను గడపాలి. నిజంగా ఆశ మనల్ని ఆశీర్వాదానికి తీసుకుని వెళుతుంది. చూడండి, మరొక కీర్తనాకారుడు దావీదు భక్తుడు 27వ అధ్యాయము 4వ వాక్య భాగాన్ని ఒకసారి మనం చూద్దాం. యెహోవా యొద్ద, దేవుని యొద్ద ఒక్క వరము అడిగి తిని. ఎన్ని వరాలంటే ఈయనకి? ఒక్క వరం చాలంట. మనకి ఎన్ని వరాలు కావాలి? ఏదో ఒంటికి వేసుకుంటే ఎన్ని వరాలు అంటారు. ఇదేదో నాకు గుర్తులేదు. ఏ వరాలు అది? 7 వరాలా? మరి ఏదో వేసుకుంటారు. ఎన్ని వరాలో తెలియదు. ఈయనకంట ఒక్క వరం, దేవుని యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. సంగమా, ఈరోజు మనం కూడా అడగలేదు నేను అనటం లేదు. అందరం కూడా శరీర సంబంధమైనవి అడుగుతున్నారని అనలేదు. మనం కూడా నిజంగా ప్రభువా నీ సన్నిధి నాకు కావాలి, నీ సన్నిధిలో నేను ఉండాలి ప్రభువా అని మనం కూడా అడిగాం. కానీ మనకెందుకు అది దొరకటలేదో తెలుసా? దావీదు కూడా అడిగాడు. అడిగిన దావీదు భక్తుడు ఏం చేశాడంట? వెతుకుతున్నాను, అది దొరికే వరకు ప్రభా నీ సన్నిధి కావాలి. ఆనంద ప్రవాహాన్ని అనుభవించడానికి ఆ భక్తుడు తహతహలాడుతూ, ఇదిగో ప్రభా ఒక్క వరం నాయన, నాకు ఈ ఒక్క వరం ఉంచి చాలు, నాకు ఇంకేం అడగను. ఏంటయ్యా నీకు వరం? ఏంటంట? ప్రసన్నతను చూచుటకు. అయ్యా నీ ప్రసన్నతని నేను చూడాలి. ఆయన ఆలయంలో ధ్యానించుటకును, ఆయన ఆలయంలో, ఆయన సన్నిధిలో కూర్చొని నిత్యము నేను ధ్యానించాలి. నా జీవితకాలం అంతా కూడా నేను యెహోవా మందిరములో, దేవుని యొక్క సన్నిధిలో నివసింపగోరుచున్నాను. ఇది కోరికంట. అడిగిన ఆ వ్యక్తి అడిగి మనలాగా వెళ్ళిపోలేదు. నువ్వు అడిగావు, నేను కాదనటం లేదు. మనం అడిగాం, ప్రభా నీ సన్నిధి కావాలి, సన్నిధి కావాలి అని నోటి మాటలతో నువ్వు అడుగుతున్నావు. కానీ భక్తుడంతా వెతికాడు, దొరికే వరకు వదల్లా. ఆయన సన్నిధిని దొరికే వరకు వదల్లా, ఆయన ప్రత్యక్షత చూసే వరకు వదల్లా, ఆయన కలుసుకునే వరకు వదల్లా. నేను కూడా దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన దర్శనము కలుగుతుంది అని తెలిసినప్పుడు ఆనందంతో వెళ్ళానని చెప్పాను కదా. అయితే అది
దొరికేవరికి, అది నేను పొందుకునేవరికి ఆ ప్రదేశాన్ని విడిచి నేను రాలేదు. నియర్లీ 1 year నేను వెతికాను. 1 year ఆయన పాదాల దగ్గర కూర్చున్నా, ప్రభా నీ సన్నిధి, నీ ప్రసన్నత నేను చూడాలి. అదే నా ఆశ ప్రభా, నిన్ను చూడాలి, నిన్ను చూడాలి. అడిగి నేను వెనక్కకు రాలేదు. అడిగి 3 నాళ్ళ ముచ్చటగా దేవుడి దగ్గర చెప్పి వెనక్కి వెళ్ళిపోలేదు. అడిగి నేను పొందుకునే వారికి వెతుకుతూ వెతుకుతూ ప్రభాను దర్శించు, మాట్లాడు, ఇంకా మాట్లాడు. ఆయన స్వరం వినేవరికి కదలలేదు, ఆయన మహిమను చూసేవరికి కదలలేదు, ఆయన ప్రసన్నతని చూసేవరికి నేను కదలలేదు. వెతుకుతూ ఉన్నాను. సంవత్సర దినాలు పట్టింది, 1 year వరకు పట్టిందని వెతికాను. అది పొందుకున్న తర్వాత ప్రభు అన్నాడు, ఇక బయలుదేరు, నేను చెప్పిన పని చేయి, నేను చెప్పిన ప్రదేశానికి వెళ్ళు అని ఆయన ఆ ప్రదేశం నుండి ఇదిగో ఒక పని కొరకు ప్రత్యేకంగా తీసుకుని వచ్చి నన్ను నిలబెట్టాడు. గమనించండి, ఆ అనుభవాన్ని నేను చూశాను, ఆ సన్నిధిలో ఆనందాన్ని అనుభవించాను. అన్నాడు కదా, బాకా లోయలో పడి వెళ్ళిన ఆ రోజు ఎన్ని పరిస్థితుల్లో తెలుసా? రాత్రులు కాళ్ళకి పాములు చుట్టుకున్నాయి, తేళ్లు మధ్యలో తిరిగాయి. పరిస్థితుల్లో, భయంకరమైన ఎండల్లో, అన్ని పరిస్థితుల్లో కూడా ఏ రోజు బాధ, ఏ రోజు దుఃఖము, ఏ రోజు నిరుత్సాహం లేదండి. అక్కడ చెప్పాడు కదా, ఆ భక్తుడు ఆయన దర్శించటానికి ఎలా వెళ్ళాడంట? ఆనందంగా, సంతోషంగా. ఇదిగో మనం చెప్పుకున్న ఆ జీవము కలిగిన దేవుని దర్శించుటకు హృదయము, శరీరము ఆనందంతో గంతులు వేశాను. కానీ ఏ రోజు నేను బాధపడలేదు, ఏ రోజు అంత సమయం గడిపినా. అసలు ఒక్కరోజు అసలు నేను ఇది ఆలోచించినప్పుడు ఆ సంవత్సరం దినాలు 1 నెల దినాలు గడిచినట్టు గడిపోయినాయండి నాకు. నేను నిజం చెప్తున్నాను. అసలు మనకి కొన్ని సందర్భంలో 3 దినాలు దేవుడి సన్నిధిలో గడపాలంటే అమ్మో సంవత్సరం గడిచిపోయినట్టు ఉంటుంది. ఇక్కడ ఏదో బోల్డ్ టైం ఇక్కడ గడిపినట్టు ఉంటుంది. కొందరికి 3 దినాలు కొన్ని గంటలు అయిపోయినట్లుగా అయిపోతుంది. సంవత్సర దినాలు అసలు నాకు ఎలా అయిపోయింది, అలా అయిపోయింది సంవత్సర దినాలు. నేను చెప్తున్నాను, ఏ రోజు కూడా దుఃఖపడలే, సంతృప్తి కలిగిన అనుభవాన్ని దేవుడి సన్నిధిలో అనుభవించాను. కనుక ఆయన సన్నిధి చాలా గొప్పది. ఈ లోకంలో అన్నీ కావాలి అంటే మొదటిగా ఇదిగో నా రాజ్యాన్ని వెతుకు, నా నీతిని వెతుకు, నా సన్నిధిని వెతుకు, అన్నీ నీకు అనుగ్రహించబడతాయి. దేవుడు అలాంటి కృప, ధన్యత మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్.